పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దాయాది దేశానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. భారత్ ఆఫ్ఘన్ బంధంపై విమర్శలు చేస్తున్న పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి మహమ్మద్ యాకూబ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్తో తమ బంధం తన సొంతం నిర్ణయమని, ఈ విషయంలో పాకిస్తాన్ వాదన తప్పని మౌలావి కామెంట్స్ చేశారు. దీంతో పాకిస్తాన్కు మరో భారీ షాక్ తగిలినట్లయింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అధినేతను పాకిస్తాన్ హతమార్చేందుకు దాడులు చేయడంతో ఆఫ్ఘన్ ఎదురుదాడులను దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆఫ్ఘన్ దాడులకు పాకిస్తాన్ సైనికులు పరుగులు పెట్టారు. ఆ తరువాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే భారత్ రెచ్చగొట్టడం వల్లే ఆఫ్ఘన్ దాడులు చేస్తోందని పాకిస్తాన్ ఆరోపణలు చేసింది. దీనిపై ఆఫ్ఘన్ రక్షణ మంత్రి మౌలావి స్పందించారు. పాకిస్తాన్ ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్ర దేశంగా భారత్తో సంబంధాలను కొనసాగిస్తోందన్నారు. పాకిస్తాన్ దోహా ఒప్పందాన్ని గౌరవించడంలో విఫలమైతే మళ్లీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. పాకిస్తాన్ దాడులు జరిపితే ఆఫ్ఘనిస్తాన్ తన భూభాగాన్ని ధైర్యంగా కాపాడుకుంటుందని రక్షణ మంత్రి మౌలావి హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పశ్చిమాసియాలో కీలకమైన ఆఫ్ఘనిస్తాన్లో బంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి. దీంతో అక్కడి తాలిబాన్ ప్రభుత్వంలో మంత్రులు భారత్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత్లో వారం రోజుల పాటు పర్యటించి వెళ్లారు. దీంతో పొరుగు దేశం పాక్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ ఆఫ్ఘన్ బంధంపై పాకిస్తాన్ విమర్శలకు దిగుతోంది. మరోవైపు పాక్ ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతలు ఆ రెండు దేశాల క్రికెట్ పైన ప్రభావం చూపాయి. తొందరలో పాకిస్తాన్లో జరగాల్సిన ట్రై సిరీస్ నుంచి ఆఫ్ఘన్ టీం తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ వైమానిక దాడుల్లో తమ 3 యువ క్రికెటర్లు మరణించడంతోనే ఆఫ్ఘన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు తన అండర్-19 టీంను పాకిస్తాన్కు బదులుగా భారత్కు పంపాలని నిర్ణయించింది. పాకిస్తాన్తో ఆడటానికి నిరాకరించిన ఆఫ్ఘనిస్తాన్ టీం తొందరలో భారత్లో పర్యటించనుంది. ఆఫ్ఘన్ అండర్-19 క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.